హలో మామ, ఈరోజు మనం అనంతపురం నుంచి కసాపురం వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే మార్గంలో మీకు ఏమేమి వస్తాయో అనేది చెప్పడం జరుగుతుంది వీడియోలో. అండ్ మేము నలుగురం అనమాట ఈరోజు ప్లాన్ చేసాం సడన్లీ. అండ్ నేను నాని కాదండి, గణేష్ అండ్ సాయి సోము అనమాట. సో 2 బండ్లో మనం బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి మాకు మ్యాక్సిమం 100 కిలోమీటర్ అబో వస్తుంది. సో ఇది ఏ విధంగా వెళ్ళాలనేది మీకు రూట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, చక్కగా కొట్టడమే అనమాట. అండ్ ఇదే వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. మేబీ పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. అండ్ మేమైతే వచ్చేప్పుడు జొన్నగిరి నుంచి వచ్చామన్నమాట. అక్కడ దాదాపు అంటే ఒక 3 అవర్స్ మనం సెర్చ్ చేసాం. అక్కడ ఒక ఆమెకు 12 లక్షల డైమండ్ అంటే వజ్రం చిక్కిందండి. అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ అనమాట. వీడియో వచ్చి పూర్తిగా చూడండి అండ్ దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు చూస్తూ ఉంటారు కదా వెళ్తూ ఆ సన్ రైజింగ్ ఎంత బాగుంటుందో, ఎంత ముద్దుగా ఉంటుందంటే సన్ రైజింగ్ ఈ వీడియోలో. మేము మార్నింగ్ పేపర్ అయితే చూసామన్నమాట. ఈ పక్క సన్ రైజ్ అవుతా అంట. అండ్ మీరు ఆకాశం చూడండి ఎంత చక్కగా ఎంత క్లీన్గా కనిపిస్తుందో మార్నింగ్. సో ఇది కసాపురం వెళ్ళే మార్గంలో అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు బయలుదేరితే చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఇదనమాట యాక్చువల్ వ్యూ. అది చూడండి సన్ రైజ్ అవుతూ ఉంటుందన్నమాట. మావా అదే మీరు పొద్దున వచ్చారంటే ఈ సన్ రైజ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ సన్ రైజ్ చూస్తా అంటే నాకైతే అంటే చాలా ఆనందం వేసింది అనమాట ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే మేము ఇంత జల్దీ లేము. మీకు తెలుసు మేము సోమవారపోతున్నాం, దాదాపు 8:30, 9, 10 అట్లా లేస్తాం అనమాట. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చూసింటారు కదా బెట్టింగ్ యాప్స్ అంట. నాకైతే కామెంట్లు పెడుతున్నారు నాకు వీడియో చేయి అన్న అని. సో వాస్తవంగా నిజం మాట్లాడాలంటే బెట్టింగ్ యాప్ అనేది అది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. ఎందుకంటే మీరు గమనించండి, ఒక అప్లికేషన్ తయారు చేసేవాడు తనకు ఇష్టం వచ్చినట్లు కోడింగ్ ఇస్తాడు కదా, మీరు గెలిచాలి అనే రకంగా ఎందుకు ఇస్తాడు వాడు? సో ఇది మీరు గ్రహించాలన్నమాట. ఎవడైనా సరే తన సోలాభా కోసమే అప్లికేషన్ తయారు చేస్తాడు, కోడింగ్ అనేది ఇస్తారనమాట. అంతేగాని మీరు గెలిచి బాగుపడాలని ఎవరు అనుకోరనమాట. సో దీని మీద నేను సపరేట్గా ఒక వీడియో తీస్తాను ఖచ్చితంగా. అండ్ ఈ ప్రస్తుతానికైతే ఈ వీడియో ఎంజాయ్ చేయండి. మనమైతే పోతూ ఇక్కడ మాది ఇయర్ ఫోన్ పడిపోయింది అనమాట. అబ్బా గాలికి ఎగిరిపోయింది. సో ఇది గణేష్ గారు వేసుకోండి అనమాట. గాలికి ఎగిరిపోయింది, ఒక చో వేసుకున్నాడు. ఏమబ్బా ఇదొక డ్రైడర్స్కి ఇది ఒక బిల్డప్, నాకు అర్థమే కాదబ్బా. గణేష్ ఇక నీ చెవు ఆడ పడిపోయింది అనమాట. ప్రస్తుతానికైతే ఒక చోట ఆపాలనుకున్నాం కానీ ఆపలేకపోయినాం అనమాట, ఎందుకంటే చెవులు పడిపోయినాయి గణేష్వి. సో ఈడైతే వీళ్ళిద్దరు మన కోసం వెయిట్ చేస్తున్నారు. చెవు పడిపోయింది ఆడ, ఒక చెవు ఆడ పడిపోయింది, చెవు తీసుకుని వచ్చాను. చెవు అంటే అది ఎయిర్పోర్ట్స్. అనంతపురం టు కసాపురం అనమాట, సగం వచ్చేసినాం. జై శ్రీరామ్. పోండి మెల్లంగా అట్లా పోంలేము, మ్యాచ్ చూడు అట్లా దిప్పుతాం అక్కడ ముందర ఉందనుకుంటా. సో మన బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడే జస్ట్ ఇక్కడ వచ్చి పెట్రోల్ అనేది అంటే ఉచ్చులు అనేది కొట్టించినాం బాగా. సో ఇంకా అనంతపురం టు కసాపురం కంటిన్యూ రైడ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు అనమాట, ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాము. అండ్ స్టే ట్యూన్. ఆడిపోయినా కూడా ఏ విధంగా ఉంది, ఏం చేసుకోవాలా, దర్శనం ఇవన్నీ అంటే టెంకాయ ఆడుకో ఇవన్నీ చూపిస్తాము. స్టే ట్యూన్ బాయ్స్. సో అనంతపురం టు కసాపురం బ్లాక్ వచ్చి ఇది 3వ వీడియో అనమాట. ఇక్కడైతే పెట్రోల్ అంటే ఉచ్చలు అయిపోయినాయి బండిలో. సో ఉచ్చులు అయితే పోపించినాం అనమాట 2 బండ్లకి, ఒక వాన్ బండికి ఇక అతని బండికి అనమాట. సో ఇక్కడ నుంచి కసాపురం పోయేది ఏ విధంగా పోవాలి, ఎక్కడ పోవాలి అనేది ఖచ్చితంగా వీడియోలో అప్డేట్ వస్తుంది. స్టే ట్యూన్ బాయ్స్ అండ్ కీప్ సపోర్ట్. మీరు ఎవరైనా సరే అనంతపురం టు కసాపురం పోయేవాళ్ళంటే ఈ రోజు పోయేవాళ్ళంటే రూట్లో ఆడాలంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ కింద పెడతాను అనమాట. మిమ్మల్ని కానీ పిక్ చేసుకుని పోవడం జరుగుతుంది అనమాట. ఓకే స్టే ట్యూన్. బాయ్. గుంతకల్ 94 గుత్తి అయితే చేరుకున్నాం బాయ్స్. ఇంకా గుత్తి నుంచి మనము దాదాపు పోవాలంట. ఇంకా చూడాలా ఈ రోజు మాత్రం వచ్చే రాంబోలా వాళ్ళు మంచి బండ్లు, పెద్ద బండ్లు వస్తున్నారు. మాకు మైలేజ్ ఇచ్చే బండ్లు వస్తున్నాం అనమాట. మా బండే పూరీలు ఆడ తింటారు. నేను కానీ చిత్రాన్నం చేద్దాం అనుకున్నాము. ఇంకా రాత్రి బండి దొక్కొని పోయే లోపల అలసిపోయా. ఇదా కొండనా ఏమో కొండ 50 కాకుండా ఇవన్నీ కాలేజీలో.
సో మొత్తానికి మేమైతే ఈ కసాపురం ట్రిప్ ఎలా స్టార్ట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మేము దాదాపు అంటే గోవాకి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, చాలా ట్రిప్పులు వేసాం. బట్ ఏ ట్రిప్ సక్సెస్ కాలేదన్నమాట. ఈ ట్రిప్ ఎందుకు సక్సెస్ అయిందంటే సోము వలన అనమాట. దేవుళ్ళకి పోదాము అని అంటేనే ఇంకా మేము కాదని లేక తిరగాలి లేకపోతే చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ ట్రిప్ అనేది ఓకే అయిందనమాట. అండ్ నేను నాని గణేష్ చాంతూర్లు వెళ్ళాము. అంటే ట్రిప్ అనుకోకుండా అనమాట. పొద్దున్న స్టార్ట్ చేసాం బండి అట్లా టీ తాగే కానీ పోయినాము. అట్లే తిరుపతికి వాటికి పోయిన దృశ్యాలు అయితే చాలా ఉన్నాయి. అంటే అనుకోకుండా చాలా ట్రిప్లు అయితే వేసాం, కానీ ఇలా అనుకొని ప్లాన్ చేసుకుని ట్రిప్లు అయితే ఇప్పుడు వేయలేదన్నమాట. ఎందుకంటే ప్లాన్ ఏవైతే మనం వేస్తామో అవి సక్సెస్ఫుల్ ఎప్పటికీ కావు. మన గ్రూప్లో 2-3 ఉంటారనమాట. ఒక ట్రిప్ వేస్తాడు, చెప్తాడు ప్లాన్ నేను అన్నీ గీస్తాడు, కానీ పోడనమాట. ఒకడు ఉంటాడు అన్ని ట్రిప్పులు చెప్తాడు అనమాట, ఇట్లా పోదాం అట్లా పోదాం అని. బట్ అవి జరగవు అనమాట. ఇంకొకడు ఉంటాడు ఆ ట్రిప్ రోజున రెడీగా ఉంటారు, వెళ్ళాలి అనుకుంటాడు, కానీ ఒక్కడే వెళ్ళాడు. ఎందుకంటే గ్రూప్ ఎవరు రారు కాబట్టి వెళ్ళాడు అనమాట. సో ఇది పక్కన పెడదామండి. ఒక్కడనే ఉంటాడు కానీ ఫాలోవర్స్ కూడా. మామ మొత్తానికైతే మనమైతే కసాపురం చేరుకున్నాం అన్నమాట. పొద్దున్న 5కి బయలుదేరితే. సో ఇక్కడైతే మనం గుడిలో ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. ఎంట్రీ ఇచ్చే ముందు మీరు చూసింటారు రకరకాలుగా షాపులు గీపులు అన్నీ ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ మీరు ఏది కొనుగోలు చేయదండి. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల నుంచి ఆడుకునే వస్తువుల నుంచి పెద్దవాళ్ళ పిల్లల వరకు ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. వీళ్ళు చెప్పే మామ రేట్లకి నిజంగా అంటే మన అనంతపురంలో కానీ ఎక్కడైనా సరే ఒక స్థలం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇంత రేట్ చెప్తారనమాట. అండ్ మీకు ఇక్కడ మీరు రోడ్ సైడ్నే చూసి ఈ పక్కన వచ్చి పాపం పేదవాళ్ళు ఉంటారనమాట. రోడ్లో కూర్చొని ఏదో ఒక కొంచెం ఏదో ఆశిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదో కొంత ఎంతో చిల్లర వేయండి కంపల్సరీ అనమాట. అండ్ ఈ పక్క సైడ్ వచ్చి మీకు దోశలు ఇవి అవి అంటే అమ్ముతూ ఉంటారనమాట. హోటల్స్ ఉంటాయి మామ. ఇక్కడ ఒక పూరి 30 రూపాయలు మామ. బయట అయితే అన్నమ్మ 10 రూపాయలు ఒక పూరి అనమాట. ఇంత ఘనంగా ఉందన్నమాట రేట్స్. అండ్ ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అనమాట. స్టార్టింగ్లోనే విగ్రహం వస్తుంది. అండ్ మీరు ఇలా వెళ్ళారంటే ఇక్కడ కానీ మీకు అన్ని బొమ్మలు, అంటే ఇక్కడ చాలామంది పిల్లలు వస్తారు కదా. సో ఆ పిల్లలు కొనిండి అని అంటారు కాబట్టి ఇలా అదే వెనుక పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కోసమే ఈ సామాన్లు అనేవి వీళ్ళు డిస్ప్లే చేసి ఉంటారు అన్నమాట మామ. అంటే ఇక్కడ వెళ్తూ మీరు అనుకున్నారు డైరెక్ట్ గుళ్ళో వెళ్ళాలని కాదండి. ఇక్కడ మీరు ఫస్ట్ అక్కడ వెళ్ళి స్నానం చేసేకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చాలా మంది వస్తారు, అన్న ఇక్కడ రండి అన్న ఫ్రీ అంటారు. అండ్ ఇక్కడ మనమైతే స్నానం చేసేకి వచ్చామన్నమాట. ఈడు ఎవరో నల్లప్ప అనేది 4 బకెట్లు ఇచ్చాడు. బకెట్ల మీద పేర్లు ఉంటాయండి. ఆ బకెట్లు తీసుకొని మీరు నీళ్ళు పోసుకోవాలన్నమాట. బకెట్లు అన్నీ ఫ్రీనే. ఓకే. సో ఇక్కడైతే రూమ్ చూసుకోవాలి, ఏ రూమ్లో పోయి నేను నీళ్ళు పోసుకుంటాం అనేది మీరు చూసుకోవాలన్నమాట. సో నీళ్ళు పోసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మీరు అనేది వెళ్ళాలన్నమాట కంపల్సరీ మస్ట్. ఇక్కడైతే మనమైతే షాంపూలు అవన్నీ తీసుకున్నాము. ఇదైతే ఇంకా మనం రెడీ అయిపోయినాం అన్నట్టు, బట్టలు కానీ మార్చుకున్నాము. ఎందుకంటే నీళ్ళు పోసుకుని వీడియో తీస్తే బాగుండేది కదా, అందుకోసం. నేనైతే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను అనుకుంటున్నాను, కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇక్కడైతే మనం ఇట్లా లడ్డు కోసం వచ్చామన్నమాట. ఆడైతే కోతి చూడండి నీళ్ళు తాగుతుంది పాపం. అతను నిద్రపోయినాడు, నీరు అనేది తాగుతుంది అనమాట. అండ్ ఇది వెళ్ళిపోయిందండు, ఎక్కడో వెళ్ళిపోయిందమ్మో. కొరుకుతుందని భయపడాం, బట్ కొరకలేదు మమ్మల్ని. ఆడ చూస్తే అది ఏదేదో చేస్తుంది పాపం, గుడిలో ఏదేదో చేస్తుంది అది. సో ఇది వెళ్ళిపోయింది. అండ్ ఇది లడ్డు కౌంటర్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే లడ్డులు అవన్నీ అమ్ముతారు. ముందరే ఒకటి ఉంటుంది చూడండి, లడ్డు అయితే మేము కొంచెం తిన్నామన్నమాట. ఓకే. సో ఈడైతే లడ్డు ఉంటుంది మామ. ఈడైతే మేమైతే లడ్లు తిన్నామన్నమాట. ఎందుకంటే 10 లడ్లు తీసుకున్నాము. ఆ లడ్లో ఒకటి తిన్నామన్నమాట. ఎందుకంటే ఆకలి అవుతుండ, పొద్దున్న నుంచి ఏం తినలేదన్నమాట. సో ఇవి వచ్చి హెల్మెట్లో లడ్డూలు పెట్టుకుంటున్నాడు అతను. బట్ మన బ్యాగ్లో అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది. సో కసాపురంకి వస్తే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయాలండి. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు ఏమైనా తిన్నారు, ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బాధపడాల్సిందండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రైజ్లు లేదా ఆకాశం ఎత్తుతాయన్నమాట. అంటే అవి మన అందం అనమాట, మన పేదరికం జీవితానికే ఆ ప్రైజ్లు మనకు సరిపోవు అనమాట. సో మొత్తం అయితే దర్శనం అయితే బాగా జరిగింది. లోపలైతే మొబైల్ అలౌ లేదన్నారు, బట్ కొంతమంది వెనకాల నుంచి గేట్ నుంచి తీసుకువెళ్ళారు. సో అది మన బ్యాట్లకు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ లడ్లు పంచుకున్నాం అనమాట, ఎవరు లడ్లు వాళ్ళు అని. బట్ లడ్లు అయితే నాకైతే గణేష్ గడ ఎత్తుకొని పోయినాడు అనమాట. ఇది చూడండి మీరు ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ. సో ఇది ఇంటికి వచ్చేప్పుడు చూసామన్నమాట. అండ్ ఇప్పుడు ఇంటికి ఏం రాము,
మనం వజ్రగిరిలో వజ్రాలు ఎత్తికి వేటకి వెళ్తాం అనమాట. అక్కడ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఉంటా అండి, టాటా అండి, బాయ్ బాయ్.